హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో స్పెషల్ అండి. ఎందుకంటే శ్రీరామ నవమి. విష్ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ శ్రీరామ నవమి. మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామ నవమి పండుగ రోజు దేవునికి 3 ప్రసాదం మనం యూజువల్గా చేస్తాము. అది పానకము, మజ్జిగ, వడపప్పు. సో ఈ 3 ఈరోజు విజయ్ చేతి రుచుల్లో చేసి దేవునికి నైవేద్యం చేసి దేవుణ్ణి అందరికీ బాగుండాలని ప్రార్థిస్తాము. రండి, ఇంకెందుకు ఆలస్యము. సో శ్రీరామనవమికి ఫస్ట్ మనము పానకం చేస్తాము. పానకం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. బెల్లం ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను, ఒక కప్పు. మంచిగా ఉండాలి బెల్లం, క్లీన్గా. మస్క్ మెలాన్, అదండి ఈ పండు. ఈ మస్క్ మెలాన్ని ఆఫ్ కోసుకొని దాన్ని సన్నగా ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. 2 లెమన్ కావాలి, లెమన్ జ్యూస్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అండ్ ఏలక్కాయల పొడి. ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఒక పవిత్రమైన ఒక టేస్టీ హెల్దీ పానకం మనం ఎలా చేస్తామో చూడండి. సో బెల్లము ఫస్ట్ యాడ్ చేసుకుంటాను. సో అందులో మంచినీళ్ళు యాడ్ చేసుకుంటాను. సో బెల్లం అందులో బాగా కరగాలి. సో 5-10 మినిట్స్ అంటే నానిందంటే బాగా కరిగిపోతుంది. అంతలోపు మనము యాలక్కల పొడి వేసుకుంటాము, మస్క్ మెలాన్ కూడా యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనము లెమన్స్ని కట్ చేసి అందులో జ్యూస్ చేసుకుంటాము. సో యాక్చువల్గా ఈ పానకము శ్రీరామనవమికి మనం ఎందుకు చేస్తామంటే ఈ బాడీని బాగా కోల్డ్లో ఉంచేస్తుంది. ఆల్రెడీ అంత టెంపరేచర్ ఎక్కువైపోయింది అన్ని స్టేట్స్లో, అన్ని సిటీస్లో, అన్ని ఊర్లో సమ్మర్ వల్ల. సో దేవుడు మనకు ఇలా చేసుకోండి అని మనకు ఒక పద్ధతిగా పెట్టారనమాట. సో బెల్లం నీళ్ళలో ఈ లెమన్ జ్యూస్ చేర్చుకుంటాం వితౌట్ సీడ్స్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసుకునేసి సో పానకం అయితే రెడీ అయింది. కొంచెం బెల్లం కరిగిపోయిందంటే మన పానకము రెడీ. సో పానకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము మజ్జిగ చేస్తాము. శ్రీరామనవమికి నెక్స్ట్ ప్రసాదము మజ్జిగ. చూడండి, మజ్జిగ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ రెడీగా ఉంది. పెరుగు తీసుకొని ఒక 200 ml, ఫైన్లీ చాప్డ్ కోరియండర్ అండ్ కరివేపాకు, ఫైన్లీ చాప్డ్ పచ్చిమిరపకాయలు, ఇంగువ ఆల్రెడీ నీళ్ళలో సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంగువ చాలా ఇంపార్టెంట్. అండ్ సాల్ట్ ఫర్ టేస్ట్. సో పెరుగుని మనము బాగా చిలుక్కోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకొని మనం బాగా దాన్ని చిలుక్కోవాలి. మజ్జిగ ఈ సమ్మర్లో మనం తాగినామంటే మన బాడీ కూల్ అవుతుంది. సో పానకము, మజ్జిగ, వడపప్పు ఇవంతా ఈరోజు ఎందుకు దేవుని పెట్టమని చెప్పారు తెలుసా? యాక్చువల్గా మన బాడీ కూల్ అవ్వాలనేసి, ఇంకేం లేదు. మనము ప్రతి పండగకి చేసుకునే ప్రసాదాలు కానీ పద్ధతులు కానీ అది యాక్చువల్లీ సీజన్ వైజ్ ఉంటుంది. అది మన మంచిది కోసమే సైంటిఫిక్లీ. సో మజ్జిగ పెరుగు బాగా చిలుక్కున్నాము. సో అందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. కొత్తిమీర, కరివేపాకు ఫైన్లీ చాప్డ్ అది యాడ్ చేసుకుంటాము. ఇంగువ నీళ్ళు, సాల్ట్ కొద్దిగా వేసుకుంటాము ఫర్ టేస్ట్ అంతే. వాటర్ యాడ్ చేసుకుంటాము. అంతేనండి.
మన నెక్స్ట్ ప్రసాదం మజ్జిగ దేవునికి రెడీ అయిపోయింది. థర్డ్ వడపప్పు. కర్ణాటకలో దాన్ని కోసంబరి అంటారు. చాలా డెలిషియస్ ప్రసాదం అది కూడా. అది ఎలా చేస్తాం ఇప్పుడు చేస్తాం. సో వడపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. పెసరపప్పు 1 కప్ తీసుకున్నాను. బాగా కడిగి ఒక 2-3 అవర్స్ సోక్ చేసి దాన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్నాను. ఇది మూంగ్ దాల్ అంటారు. సో ఈ పప్పు చాలా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వడపప్పుకి. సో దాన్ని మనం యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ క్యుకుంబర్, ఫైన్లీ చాప్డ్ క్యుకుంబర్, కీరా. ఇది కూడా బాడీకి చాలా కూల్ చేస్తుంది. అది కూడా యాడ్ చేసుకున్నాము. కొబ్బరి తురుముకున్నాను, ఫ్రెష్ కొబ్బరి, చాలా ఫ్రెష్గా ఉంది కొబ్బరి. అది ఒక 1/2 కప్పు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా చాప్ చేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటాము. సాల్ట్ చాలా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. అంతేనండి, ఇదే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దీనికి మనం తిరమాత చేసుకోవాలి. తిరమాతలో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్లో తిరమాత చేసుకుంటే మన కోసంబరి కూడా రెడీ. అదే అండి వడపప్పు. వడపప్పుకి తిరమాత చేసుకుంటాము. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అవగానే మనము ఫస్ట్ ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిటపట అనగానే కరివేపాకు వేసుకుంటాము. పచ్చిమిరపకాయలు కూడా వేసుకునేస్తాము. సో ఈ తిరగమాతని మనము వడపప్పుకి యాడ్ చేసుకుంటాం. సో వడపప్పు కూడా రెడీ అయిపోయింది. సో మన 3 ప్రసాదము దేవునికి రెడీ అయింది. పానకము, మజ్జిగ, వడపప్పు. సో మనము వడపప్పు దేవునికి తీసుకుంటాము. దేవునికి వడపప్పు తీసుకున్నాము. ఇంకా పానకము, మజ్జిగ కూడా తీసుకుంటాము. సో పానకము దేవునికి. నెక్స్ట్ మజ్జిగ. సో మజ్జిగ కూడా మనము తీసుకున్నాము. సో దేవునికి వడపప్పు, పానకము, మజ్జిగ. సో 3 పెట్టి దేవునికి నైవేద్యం చేసుకొని దేవుని దగ్గర అందరూ బాగుండాలని పూజిస్తూ మీ అందరికీ ఈ శ్రీరామనవమి చాలా మంచి చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ పూజకి వెళ్ళిపోతాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ శ్రీరామనవమి రోజు నా వీడియో చూసిన మీ అందరికీ మంచిదవ్వాలని భగవంతుని కోరుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా లీడ్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.